దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు వ్రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. బరబ్బా స్థానాన్ని తీసుకొనుట. బరబ్బా ఒక బందిపోటు మరియు నరహత్య చేసేవాడు. అతడు నేరారోపణతో ఖైదులో బంధింపబడ్డాడు. కొన్ని రోజుల్లో అతడు సిలువ వేయబడవలసి ఉంది. పస్కా పండుగలో వారు కోరిన ఒక ఖైదీని విడిపించే ఆచారం ఉంది గనుక పిలాతు జనులతో, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీయూ నాకు అగపడలేదు గనక ఇతనిని ఈ పస్కా పండుగకు విడుదల చేయుదునా అన్నాడు. అందుకు వారు, వద్దు, మాకు బరబ్బా కావాలి అని కేకలు వేశారు. అప్పుడు పిలాతు, నజరేతు వాడైన యేసును నేనేం చేయాలి? ఇతడు ఏ నేరం చేశాడు అని వారిని అడుగగా వారు, వారిని సిలువ వేయుము అని కేకలు వేశారు. మరోసారి పిలాతు, ఇతడు ఏ దుష్కార్యం చేశాడు? మరణమునకు తగిన కారణమేమీ ఇతనిలో నాకు కనబడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతును అని బ్రతిమాలాడు. కానీ యేసును సిలువ వేయమని పట్టుబట్టి వారు పెద్ద కేకలు వేశారు గనుక వారడిగినట్టు బరబ్బను విడుదల చేసి వారు కిష్టము వచ్చినట్లు చేయుటకు వారికి యేసును అప్పగించాడు. పిలాతు నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పాడు. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పారు. యేసు బరబ్బ స్థానంలో మరణించాడు. ఈ బరబ్బ ఎవరు? నీవు నేనే ఈ బరబ్బలము. నిజానికి మనం మరణించి నరకానికి వెళ్ళాలి. కానీ యేసు మన పాపాన్ని, మన శాపాన్ని, మన అపవిత్రతను, మరణాన్ని, నరకాన్ని ఆయనపై వేసుకున్నాడు. నీవు యేసు వైపు చూస్తూ ఉన్నట్లయితే పాపానికి నీపై ఎటువంటి అధికారం ఉండదు. నీవు యేసునందు విశ్వాసముంచినట్లయితే నీపై మరణానికి ఏ అధికారం ఉండదు. ఎందుకంటే నీ స్థానం ఆయన తీసుకున్నాడు. బరబ్బ చెరసాల నుండి స్వతంత్రుడిగా బయటకు వచ్చాడు. యేసు ఎలా మొత్తబడ్డాడో, కొరడాలతో కొట్టబడ్డాడో, అపహసించబడ్డాడో, నలుగగొట్టబడ్డాడో బరబ్బ దూరం నుండి చూశాడు. ఆయన చేతులలో చీలలు కొట్టినప్పుడు బరబ్బ వణికిపోయాడు. ఓహో, నిజానికి ఆ స్థలంలో నేనుండాలి. నా చేతులు పాదాలు గుర్చబడాలి, నేను మరణించాలి అని వాపోయాడు. అయితే అతడు గ్రహింపు నొందినవాడై, యేసును బట్టి నేను మరణించనక్కరలేదు, నేను జీవిస్తాను అనుకున్నాడు. అవును ప్రియ స్నేహితులారా, యేసును బట్టి నీవు కూడా జీవించగలవు. ఎందుకంటే నీ కొరకే యేసు మరణించాడు.